హాయ్ అండి, ఇవాళ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర, పుదీనా. ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక పచ్చిమిర్చి వేస్తాం. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. నేను పుదీనా కొంచెమే వేసుకున్నాను, మళ్ళీ లాస్ట్లో కొంచెం అంతా. ఇప్పుడు మన ఈ పచ్చి చికెన్ దాంట్లో వేసేసుకుందాం. పొయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో టమాటోస్ వేసుకుంటాం. ఆ టమాటోస్ కూడా బాగా ఉడికేదాకా మనము ఉడికించుకోవాలి. దీంట్లోనే కొద్దిగంత కస్తూరి మేతి కూడా వేద్దాం. కొంచెమే వేసుకోవాలి కస్తూరి మేతి. టమాటా కొంచెం అంత మగ్గింది కదండి, దీంట్లోనే మనం కొంచెం అంత కొబ్బరి పొడి వేద్దాం. మనకు గ్రేవీ కావాలి అంటే కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి. ఇది టమాటో ఉడికే వరకు మనం అప్పటి వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగంత గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇదో చూడండి, మొత్తం ఇలా ఉడికిపోతుంది. మనది కర్రీ అయ్యేలోపు ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. ట్రై చేయండి, బాగా ఉంటుంది టేస్ట్.